కృష్ణా జిల్లాలోని కొత్త ఊరు గ్రామం. గ్రామం మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఎవరూ రాత్రివేళ దగ్గరగా పోరు. ఎందుకంటే చెట్టు కింద 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక హత్య గురించి అందరికీ తెలుసు. అప్పట్లో సీతమ్మ అనే మహిళను గ్రామ పెద్దలు మంత్రగత్తె అని ఆరోపించి ఆ వేప చెట్టు కింద తాళ్లతో కట్టి కాల్చేశారు. అప్పుడు ఆమె చివరి మాట, నన్ను అన్యాయంగా చంపారు. ఈ చెట్టు కింద వచ్చే ప్రతి ఒక్కరినీ నేను తీసుకుపోతాను. రాము 25 ఏళ్ల యువకుడు హైదరాబాద్ నుండి గ్రామానికి వచ్చాడు. గ్రామస్తులు రాత్రి చెట్టు దగ్గరికి వెళ్ళొద్దని హెచ్చరించారు. కాని రాము ఆ మాటలను సీరియస్గా తీసుకోలేదు. ఒకరోజు రాత్రి 11:45 స్నేహితులకి ఛాలెంజ్గా వేప చెట్టుకి వెళ్లాడు. చెట్టు దగ్గరికి చేరేలోపే గాలి ఒక్కసారిగా చల్లబడింది. ఆకులు కదలడం మొదలయ్యాయి. కానీ గాలి రాని దిశలో కూడా ఆ ఆకులు కదులుతున్నాయి. రాము చెట్టు కిందకి వెళ్లి దాని తాడుల వేర్లను తాకబోతుండగా వెనకనుంచి ఒక మహిళా గళం, నా కోసం వచ్చావా? తిరిగి చూశాడు. తెల్ల చీర, పొడవాటి జుట్టు, కాలిన ముఖం. కళ్లలో ఎర్ర కాంతి మెరిసింది. ఆమె మెల్లగా దగ్గరికి వచ్చి చేతిని రాము గొంతుమీద ఉంచింది. రాము గొంతు పట్టుకున్న ఆ కాలిన ముఖం కలిగిన మహిళా వేళ్లు మంచువలే చల్లగా ఉన్నాయి. ఆ చల్లదనం రాము శరీరమంతా పాకింది. అతను కదలాలని అనుకున్నా కాళ్ళు నేలకి అతికిపోయినట్టు కదలలేదు. ఆమె దగ్గరికి వాలి మెల్లగా, నన్ను కాల్చేసిన వాళ్లలో నువ్వు లేవు. కాని నువ్వు తప్పించుకోలేవు. రాము చెవికి దగ్గరగా శ్వాస తీసుకున్నట్టే ఒక భయానక వాసన, కాలిన మాంసం వాసన పాకింది. అప్పుడే చెట్టుపై నుండి తాడుల వేర్లు ఒక్కసారిగా కిందకు జారాయి. ఆ వేర్లు కదులుతూ రాము చేతులు, కాళ్లని చుట్టుకోవడం మొదలుపెట్టాయి. రాము టార్చ్ పడేసి గట్టిగా కేకవేశాడు, ఎవరు? దయచేసి వదిలేయండి. వెంటనే ఆ భూతం మెల్లగా నవ్వింది. ఆ నవ్వు చెవులలోకి వెళ్లి తలలో గుసగుసలాగా మారింది. వదిలేయడం నా వశం లేదు. రాము శ్వాస ఆగిపోతున్నంతలో దూరంలో ఒక పండితుడు మంత్రాలు చదివే స్వరం వినిపించింది. గ్రామం పెద్దలు కొందరు దీపాలు పట్టుకుని చెట్టు వైపు పరుగెత్తి వచ్చారు. పండితుడు గట్టిగా మంత్రాలు జపించగానే చెట్టు వేర్లు మెల్లగా వదిలేశాయి. ఆ భూతం ఒక్కసారిగా వెనక్కి వెళ్లి చెట్టులో కలిసిపోయింది. రాము నేలపై పడిపోయి కళ్ళు తెరవలేకపోయాడు. గ్రామ పెద్దలు అతన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లారు. తరువాత రోజు ఉదయం పండితుడు రాముని చూసి చెప్పాడు, ఆమె ప్రతీకారం ఇంకా ముగియలేదు. నీకు మిగిలింది కేవలం ఒక పౌర్ణమి రాత్రి. అప్పటిలోగా పూజలు చేయకపోతే ఆమె మళ్లీ వస్తుంది. రాము గుండెల్లో భయం నింపుకుంది. ఇక ప్రశ్న ఒకటే, పౌర్ణమి రాత్రి వచ్చేలోపు రాము ఆ శాపం నుంచి బయటపడగలడా? రాము ఇంట్లో దీపాలు వెలిగించారు. పండితుడు, గ్రామ పెద్దలు కలిసి ఆ వేప చెట్టు కింద పెద్ద పూజకు సన్నాహాలు చేశారు. గాలి భీకరంగా వీచింది. మేఘాలు చంద్రుడి కాంతిని ముసిరేశాయి. పండితుడు గట్టిగా జపం మొదలుపెట్టగానే చెట్టు ఆకులు గట్టిగా కదిలాయి. ఆ చెట్టు వేర్ల మధ్య నుండి ఒక కరుపు నీడ బయటికి వచ్చింది. అది సీతమ్మ. ఆమె ముఖం మరింత భయానకంగా, కళ్లలో ఎర్ర మంటలతో మెరిసింది. ఆమె రాముని వైపు పరిగెత్తింది. నీ శ్వాస నాకు ఇవ్వాలి. వెంటనే వేర్లు మళ్లీ రాముని కాళ్లకు చుట్టుకున్నాయి. పండితుడు మంత్రాల వేగాన్ని పెంచి పవిత్ర జలాన్ని చల్లాడు. ఆ జలం తగిలిన వెంటనే సీతమ్మ అరుపు ఆకాశంలో మార్మోగింది. రాము తన్నుకుంటూ బయటపడే ప్రయత్నం చేశాడు. పండితుడు చివరి మంత్రం పూర్తి చేస్తూ చెట్టుమీద నిమ్మకాయ, ఎర్ర దారంతో ఒక ప్రత్యేక తాయెత్తు కట్టాడు. ఆ తాయెత్తు కట్టిన క్షణంలోనే చెట్టు వేర్లు సడన్గా వదిలేశాయి. సీతమ్మ మెల్లగా వెనక్కి వెళ్లి చెట్టు లోపల కలిసిపోయింది. ఆమె చివరి మాట, నువ్వు తప్పించుకున్నావు. కాని ఈ చెట్టు కింద అడుగుపెట్టినవాళ్లు ఎవరూ శాంతిగా ఉండరు. రాము ప్రాణాలతో బయటపడ్డాడు. కాని పండితుడు హెచ్చరించాడు, ఆ శాపం పూర్తిగా పోయింది అనుకోకు. వేప చెట్టు కింద రాత్రి ఎవరైనా ఆగితే
సీతమ్మ తిరిగి వస్తుంది. ఆ రోజు నుండి కొత్త ఊరు గ్రామం రాత్రి ఆ వేప చెట్టు దగ్గర ఒక్క అడుగు కూడా వేయదు. కాని ఇంకా అప్పుడప్పుడు పౌర్ణమి రాత్రి ఆ చెట్టు కింద ఒక మహిళా గళం వినిపిస్తుందని చెబుతారు. కొత్త ఊరు గ్రామం ఆ వేప చెట్టు నుంచి చాలా దూరంగా రాత్రివేళ గడుపుతూ వచ్చింది. రాము ఇప్పుడు హైదరాబాద్లో ఉంటూ తన జీవితం మామూలుగా కొనసాగిస్తున్నాడు. అనుకున్నాడు. ఒకరోజు పౌర్ణమి రాత్రి ముందు రోజు రాముని ఫోన్కి ఒక అన్యమైన నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే కేవలం ఒక మాట వినిపించింది. రాము, నేను తిరిగి వచ్చాను. ఆ వాయిస్ సీతమ్మదే. ఆ కాల్ వచ్చిన తర్వాత కొత్త ఊరిలో 3 యువకులు అర్ధరాత్రి చెట్టు దగ్గర చనిపోయారు. మరణానికి ఎలాంటి గుర్తులు లేవు. కాని ముఖాలపై భయంతో గడ్డకట్టిన భావాలు మాత్రమే ఉన్నాయి. గ్రామం పెద్దలు రాముని పిలిచారు. ఆమె నీకోసం తిరిగి వచ్చింది. పాత పూజ ఇప్పుడు పనిచేయదు. రాము భయపడినా ఈసారి పారిపోవడం కాదు, సీతమ్మను శాంతింపజేయాలనుకున్నాడు. పండితుడు చెప్పినట్లు రాత్రి పౌర్ణమి సమయంలో వేపచెట్టు కింద దీపాలతో యజ్ఞం మొదలుపెట్టాడు. మధ్యలో ఒక్కసారిగా గాలి ఆగిపోయింది. చెట్టు వేర్లలోంచి సీతమ్మ బయటికి వచ్చింది. ఆమె ముఖంలో ఇప్పుడు కోపం కంటే బాధ ఎక్కువగా ఉంది. రాము చేతులు ముడిచి, నీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు. నీ ఆత్మకి శాంతి కలగాలి. అతను సీతమ్మ పేరుతో పూజ ముగించగానే ఆమె కళ్లలోని ఎర్రకాంతి మెల్లగా మాయమైంది. సీతమ్మ ఆకాశం వైపు చూసి కనుమరుగైంది. గ్రామం మళ్లీ సురక్షితమైంది. కాని రాము రాత్రివేళ తన కలల్లో అప్పుడప్పుడు ఆ కాలిన ముఖం, చల్లని గాలి, వేపచెట్టు ఆకుల శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు శాపాలు పూర్తిగా పోవు. సీతమ్మ ఆత్మ శాంతించిందని రాము అనుకున్నాడు. కాని పౌర్ణమి రాత్రి తరువాతి నెలలో గ్రామం దగ్గర గల అరటి తోటలో ఒక గొర్రెల కాపరి మూతదేహం దొరికింది. అతని చేతిలో వేపచెట్టు ఆకు గట్టిగా పట్టుకొని ఉంది. ముఖంపై మళ్లీ అదే గడ్డకట్టిన భయం. గ్రామస్థులు భయంతో, ఇది మళ్లీ ఆమె పని, పండితుడు రాముకి చెప్పాడు. నువ్వు శాంతింపజేసింది సీతమ్మ ఆత్మ మాత్రమే. కాని ఆ చెట్టు కింద మరొక ఆత్మ ఉంది. సీతమ్మని చంపిన వాళ్ల రక్తం తాగిన మరింత క్రూరమైనది. ఆ ఆత్మ పేరు అచ్చన్న. అతను ఒకప్పుడు గ్రామం దొంగ, రాత్రిళ్లలో జనం చంపి వారి బంగారం దోచుకునేవాడు. గ్రామస్థులు అతన్ని కూడా అదే వేప చెట్టు కింద శిక్షించారు. కాని అతని ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడం ఆపలేదు. రాము మరియు పండితుడు రాత్రి పౌర్ణమి రోజున చెట్టు దగ్గర యజ్ఞం మొదలుపెట్టారు. ఒకేసారి చెట్టు వేర్లు నేల పగలగొట్టి బయటికి వచ్చి వారిని చుట్టుకున్నాయి. అప్పుడే గాల్లోంచి ఒక కర్కశమైన నవ్వు. నేను సీతమ్మ కాదు. నన్ను ఆపగలవా? చీకటిలో ఒక పొడవాటి శరీరం, చీలిన ముఖం, కళ్లల్లో మంటలు. అచ్చన్న ప్రత్యక్షమయ్యాడు. పండితుడు మంత్రాల గుండ్రటి వలయం వేసి రాముని రక్షించాడు. కాని అచ్చన్న ఆ వలయాన్ని పగలగొట్టడానికి మంటలతో దూసుకొచ్చాడు. కథ ఇక్కడే ముగియలేదు. ఎందుకంటే ఆ రాత్రి తర్వాత రాము కనిపించలేదు. ఇప్పటికీ గ్రామం వాళ్లు చెబుతారు. పౌర్ణమి రాత్రి ఆ చెట్టు దగ్గర 2 నీడలు తిరుగుతాయి. ఒకటి సీతమ్మది, ఇంకోటి అచ్చన్నది. మూడో నీడ ఎవరిది అనేది ఎవరికీ తెలియదు. రాము కనిపించకపోవడంతో గ్రామం అంతా భయంతో నిశ్శబ్దమైంది. పౌర్ణమి రాత్రి తర్వాతి ఉదయం కొందరు ధైర్యవంతులు చెట్టు దగ్గరికి వెళ్లి చూశారు. చెట్టు వేర్ల మధ్య రాముని టార్చ్, పగిలిపోయిన తాయెత్తు, ఇంకా నేలపై 3 వేర్వేరు నీడల ముద్రలు ఉన్నాయి. పండితుడు ఆ ముద్రలు చూసి ముక్కుని కరుచుకున్నాడు. సీతమ్మ, అచ్చన్న మరియు ఇంకో ఆత్మ. ఈ మూడోది బలవంతంగా పిలవబడింది. బహుశా రామునే. అందరూ ఆశ్చర్యపోయారు. రాము చనిపోయాడా? లేక ఆత్మగా మారిపోయాడా? 3 రోజుల తర్వాత పండితుడు రాత్రి చెట్టు దగ్గర పూజ మొదలుపెట్టాడు.
మధ్యలో ఒక్కసారిగా పొగ కమ్ముకుని దానిలోనుంచి ఒక పరిచయమైన స్వరం. గురువుగారు, నన్ను రక్షించండి. పొగలో రాము రూపం కనిపించింది, కాని అతని కళ్ళు ఎర్రగా, శరీరం పాక్షికంగా పారదర్శకంగా ఉంది. సీతమ్మ, అచ్చన్న రెండు వైపులా నిలబడి అతన్ని పట్టుకుని ఉన్నాయి. సీతమ్మ చల్లగా, అతను మా మధ్యలోనే ఉండాలి, శాశ్వతంగా. పండితుడు తన జీవితంలో చేయని శక్తివంతమైన మంత్రం మొదలుపెట్టాడు. వర్షం కురిసింది, గాలి బీభత్సంగా వీచింది, చెట్టు వేర్లు విరుచుకుపడ్డాయి. మంత్రం చివర్లో ఒక వెలుగురేఖ రాముని శరీరంపై పడింది. అతను మెల్లగా మానవ రూపంలోకి వచ్చి పండితుడి వైపు పరిగెత్తాడు. కాని వెనుక సీతమ్మ, అచ్చన్న భయంకరంగా అరుస్తూ చెట్టులో కలిసిపోయారు. రాము కాపాడబడ్డాడు. కాని చెట్టు ఆకులు ఆ రాత్రి ఎర్రగా మెరిశాయి. పండితుడు రాముని హెచ్చరించాడు. ఈ శాపం ఎప్పటికీ పూర్తిగా పోదు. ఒకరోజు నువ్వు మళ్ళీ ఆ మూడో నీడవుతావు. రాము నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. గ్రామం ఇంకా రాత్రి ఆ వేపచెట్టుని దూరంగా ఉంచుకుంటోంది. రాము తన జీవితాన్ని సాధారణంగా గడపడానికి హైదరాబాదుకి వెళ్లి స్థిరపడ్డాడు. పౌర్ణమి రాత్రులు వచ్చినప్పుడల్లా అతను దీపాలు వెలిగిస్తూ పండితుడు చెప్పిన రక్షణ మంత్రం చదువుతూ ఉండేవాడు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. కాని ఒక రాత్రి ఆ రక్షణ చిహ్నం తనంతటా అదే చీలిపోయింది. రాముని కలలో వేపచెట్టు ఆకులు రక్తం చిందిస్తూ ఎవరో మెల్లగా చెప్పిన గళం వినిపించింది. సమయం వచ్చింది. మూడో నీడ తిరిగి రావాలి. అదే రాత్రి కొత్త ఊరులో ఒక 12 ఏళ్ల బాలుడు చెట్టు దగ్గర చనిపోయాడు. తన కళ్లలో భయం, చేతిలో రాముని పాత టార్చ్. గ్రామస్తులు రాముని గురించి మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టారు. గ్రామ పెద్దలు రాముని హైదరాబాదులో కలిశారు. ఇప్పుడు నువ్వు మాత్రమే చెట్టులో ఉన్న ఆ ఇద్దరినీ ఆపగలవు. లేకపోతే చెట్టు శాపం మొత్తం గ్రామాన్ని తినేస్తుంది. రాము మొదట వెనుకాడినా తనలో ఒక విచిత్రమైన కోరిక పెరిగింది. ఈసారి చెట్టులో ఏముంది అనేది పూర్తిగా చూడాలి. పౌర్ణమి రాత్రి రాము గ్రామానికి వచ్చాడు. చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక్కసారిగా గాలి ఆగిపోయింది. సీతమ్మ, అచ్చన్న రూపాలు క్రమంగా బయటకొచ్చాయి. కాని ఈసారి వాళ్ళిద్దరి వెనుక ఇంకో ఎత్తైన నీడ నిలబడి ఉంది. ముఖం లేకుండా, కళ్ల స్థానంలో నల్ల రంధ్రాలు. ఆ నీడగళం, రాము, నువ్వే నా వారసుడు. వెంటనే చెట్టు వేర్లు రాముని చుట్టుకోవడం ప్రారంభించాయి. అతని కళ్ళు మళ్లీ ఎర్రగా మారుతున్నాయి. చెట్టు వేర్లు రాముని బలంగా చుట్టుకున్నాయి. చర్మం చల్లబడి, శరీరం నెమ్మదిగా పారదర్శకంగా మారుతోంది. చుట్టూ సీతమ్మ, అచ్చన్న, ఇంకా ఆ ముఖం లేని ఎత్తైన నీడ ముగ్గురు రాముని చుట్టూ తిరుగుతున్నారు. ఆ నీడ గళం, నీ ఆత్మను మా లోకంలోకి లాగగానే శాపం ఎప్పటికీ నశించదు. అప్పటికే పండితుడు, గ్రామ పెద్దలు దీపాలు, పవిత్ర జలంతో అక్కడికి చేరుకున్నారు. పండితుడు గట్టిగా మంత్రాలు ప్రారంభించాడు. చెట్టు ఆకులు వణికాయి. కాని ఈసారి ఆ మంత్రాలు తగలడం లేదు. పండితుడు గట్టిగా అరిచాడు. రాము, నువ్వే వారిని లోపల నుంచి ఆపు. నీ మనసు వారికంటే బలంగా ఉంటేనే నువ్వు బ్రతుకుతావు. రాముని ఆత్మ చెట్టులోకి లాగబడింది. అక్కడ అంతులేని చీకటి. 3 ఆత్మలు అతనిపై దాడి చేశాయి. చల్లని గాలి, కఠినమైన గొంతులు, మూతదేహాల వాసన. రాము తన గుండెలో ఒక్క మాట మాత్రమే పదే పదే పలికాడు. నేను వారిలో లేను. నేను బ్రతికేవాడిని. ఒక్కసారిగా అతని గుండెలోనుంచి తెల్లని కాంతి విరిసింది. ఆ కాంతి సీతమ్మ, అచ్చన్న, ఆ నీడ ముగ్గురినీ వెనక్కి నెట్టేసింది. బయట పండితుడు మంత్రం ముగించగానే చెట్టు వేర్లు తెగిపోయాయి. రాము నేలమీద పడి ఊపిరి పీల్చుకున్నాడు. సీతమ్మ, అచ్చన్న రూపాలు కాంతిలో కరిగిపోయాయి. ముఖం లేని నీడ చివరిసారిగా ఇది ముగిసింది అనుకోవద్దు అని చెప్పి మాయమైంది. వేపచెట్టు ఇంకా గ్రామంలోనే ఉంది. ఇప్పుడు ఆకులు సాధారణంగా పచ్చగా ఉన్నాయి. కానీ కొన్ని రాత్రులలో దాని నీడలో ఒక మనిషి నిలబడి కనిపిస్తాడు.
ఆకారంలో రాముల కానీ కళ్లలో ఎర్ర మెరుపు. గ్రామస్థులు ఇప్పటికీ అంటారు, శాపం తగ్గినా వేపచెట్టు తన వారసుడిని ఎప్పటికీ వదిలిపెట్టదు. ఇంతటితో కథ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.